శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 14వ సర్గము ప్రారంభము. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు చూడమరచిన అశోకవనమును క్షణములో ఊహించుకున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సకల దేవతలకు నమస్కరించి క్షణకాలము పాటు సీతామహాదేవిని మనస్సున ధ్యానించి మానసికంగానే అశోకవనమునకు చేరారు. పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదకి ఒక్కసారి ఎగిరారు ఆంజనేయ స్వామి. ప్లవంగోత్తమః అంటారు ఆంజనేయుని. ప్లవంగోత్తమః అంటే ప్లవంగము, దుముకునది అనర్థం. ప్రాకారము మీదకు చేరిన ఆ మహావీరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రభావము సమృద్ధిగా కనపడుతున్న పుష్పములతో నిండిన వివిధములైన మహావృక్షములను సందర్శించారు. ఆ అశోకవనిలో మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరగబూసిన సంపెంగలు, ఒరిగిన చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు మొదలైనటువంటి వాటిని చూచుచూ మామిడి తోపులచే అలంకరింపబడి వందల కొలది లతలచే పెనవేసుకొనబడిన వృక్షవాటికలను ధనుస్సు నుండి ప్రయోగింపబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో అశోకవనిలోకి చేరారు. తనకు మాత్రం అందరూ కనపడాలి, తను మాత్రం ఎవరికీ కనపడకూడదని చిన్న రూపాన్ని ధరించారు. ఆకులో ఆకై, పువ్వులో పువ్వై, కొమ్మలో కొమ్మై, రెమ్మలో రెమ్మయై మహానుభావుడు అశోకవనిలో సీతమ్మ జాడ తెలుసుకొనడానికి పయనిస్తున్నారు. చిత్ర విచిత్రముగానున్న వృక్షవాటికలలో ప్రవేశించి పక్షుల కిలకిలారావములతో విలసిల్లుచున్న, అంతటా వెండి బంగారపు వన్నెలతో కలిగిన చెట్లతో అలరారుచున్న వివిధములైన పక్షులతో, పలు రంగులు కలిగిన లేళ్ల గుంపులతో, విచిత్రముగా ఉన్న ఉదయభానుని కాంతులతో చేజరిల్లుచున్నటువంటి ఆ చిత్ర కాననమును హనుమంతుడు సందర్శించారు. మనస్సులకు మానవులకు ఆహ్లాదకారి, మృగములకు పక్షులకు ఉల్లాసమును కలిగించేది. వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ పుష్పములతో, వృక్షములతో మదించిన కోకిలల చేత, గండు తుమ్మెదల చేత సేవింపబడుతూ హాయిగా విహరించడి నెమళ్లకు ఆశ్రయమై నానావిధములైన పక్షిగణములకు ఆటపట్టైన ఆ చిత్రవనమును కపీశ్వరుడు కాంచినాడు. సర్వశుభ లక్షణ సంపన్నయు సౌందర్య రాశియు అయిన జనకజ సుత ఎక్కడ ఉన్నది? హనుమంతుడు సుఖనిద్రలో ఉన్న పక్షులను మేలుకొలిపాడు. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు దూకుతున్నాడు. కొమ్మల చివరల ఉన్న పుష్పములు జలజల రాలినై, పువ్వులన్నీ ఆంజనేయ స్వామి వారి శిరస్సు మీద పడినాయి. ఆంజనేయ స్వామి చిన్నవాడు కావటంతో పూలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారిని ముంచివేసినాయి. పుష్పరాశితో అశోకవన మధ్యమున ఒక పుష్పమైన ఒక పర్వతము వలె ఆంజనేయ స్వామివారు ప్రకాశించారు. మారుతి ఒక మహావృక్షముపై చేరి అన్ని వైపులా గంతులు వేస్తున్నారు. చూచేటువంటి పక్షులు, సకలమైనటువంటి ప్రాణులు వసంతుడేమో అన్నంత ఆనందాన్ని కలిగిస్తున్నారు స్వామి. వృక్షముల నుండి రాలిన నానావిధములైన పుష్పములతో కప్పబడిన సుధ పూర్తిగా అలంకారములతో కూడిన నారీమణి వలె రాజిల్లుతున్నది. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు తన బలము కొలది అక్కడ ఉన్నటువంటి వృక్షములను అటూ ఇటూ కదల్చారు. వాటి నుండి చిత్ర విచిత్రములైన పూలన్నీ జలజల రాలినై. హనుమంతునిచే బలముగా కదల్పబడినటువంటి వృక్షముల నుండి ఆకులు, పువ్వులు, ఫలములు పూర్తిగా రాలిపోయినాయి. బోసిపోయినది ఆ చెట్టు. ఎలా ఉన్నది ఆ వృక్షములు అంటే, జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన
జూదరులు ఎలా ఉంటారో అలా ఉన్నాయి ఆ వృక్షాలు. మహాశక్తిశాలి వాయుసుతుడు ఫలవృక్షములతో నిండిన వృక్షములను పూర్తిగా కదిల్చివేశారు. అప్పుడవి వెంటనే పుష్పములను, ఆకులను, ఫలములను రాల్చినాయి. పక్షులన్నీ చెల్లాచెదురై ఎగిరిపోయినాయి. వృక్షములన్నీ మ్రోడులైపోయినాయి. ఆ చెట్లన్నీ పెనుగాలుల తాకిడికి లోనైనటువంటి వానిలా బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయము లేక నిరుపయోగమై ఉన్నాయి. మారుతు యొక్క తోకచేత, కరముల చేత, పాదముల చేత మర్దింపబడి ఆ వనమునందరి వృక్షములన్నీ భగ్నములైపోయినాయి. అప్పుడు ఆ అశోకవనం ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదరిన జుట్టుతో, రాలిపోయిన మైపూతలతో ఒప్పుచున్న ఒక సుందరిలా ఆ వనం గోచరించింది. వర్షాకాలమునందు పెనుగాలులు వింధ్యపర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలముచే మహాలతల వలయాన్ని ఛేదించివేశారు. అటూ ఇటూ తిరుగుతున్నారు స్వామి. మణులు పొదగబడుటచే మనోహరములైన వెండి, బంగారు ఆ వేదికలను చూచారు. వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ప్రకాశించే దిగుడు బావులను ఆంజనేయ స్వామివారు అక్కడ చూచారు. ఆ దిగుడు బావుల అడుగు భాగాలు స్ఫటిక శిలలతో నిర్మితములై ఉన్నాయి. వాటిపై ఇసుకకు మారుగా ముత్యాలు, పగడాలు విలసిల్లుతున్నాయి. వాటి తీరములందు కాంచన వృక్షాలు అంటే సంపెంగలు, పొన్నలు మొదలైనటువంటి అద్భుతమైన వృక్షములతో ప్రకాశిస్తున్నది ఆ వనం. ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతో, కలువలతో, చక్రవాకముల కూజిత రావములతో, వాన కోకిలల కలకల ఆరావములతో, హంసల నాదములతో, బెగ్గురు పక్షుల ధ్వనులతో ప్రకాశిస్తున్నది. ఆ దిగుడు బావులకు నలుదెసల చిన్ని చిన్ని కాల్వలు ఉన్నాయి. ఆ కాల్వల దరులపై ఎత్తైన వృక్షములు ఉన్నాయి. వాటి అందలి జలములు అమృతతుల్యములు. ఆ కాల్వలు మంగళకరములు, అలంకృతములు. ఆ బావుల పరిసర అసంఖ్యాకములైనటువంటి లతలతో, కల్పవృక్షములతో, వివిధములైనటువంటి పొదలతో, గన్నేరు చెట్లతో ఆ గట్లన్నీ వ్యాపించి ఉన్నాయి. కపీశ్వరుడు మేఘములకు తాకుతున్న ఎత్తైన శిఖరములు కలిగిన ఒక పర్వతాన్ని చూశారు. ఓహో, ఏమి ఈ పర్వతం! ఆ పర్వతమునందు అనేకమైన గుహలు ఉన్నాయి. వివిధ వృక్షములతో శోభిల్లుతున్నది ఆ పర్వతం. రమ్యాతి రమ్యమై వెలుగొందుతున్నది. ఆ కొండ నుండి క్రిందకు ప్రవహిస్తున్నది జలజల జలజల ఒక నది. ఆంజనేయ స్వామివారు చూశారు. ఎక్కడకో వయ్యారంగా పరిగెత్తుతున్నది ఆ నది. ఆ నది ఎలా ఉన్నది అంటే, ప్రణయ కుపితయైన ప్రియురాలు ప్రియుని ఒడి నుండి తటాలున దిగిపోయినట్లుగా అలిగి పరిగెత్తుతున్న ఒక ప్రియురాలు ఎలా ఉంటుందో ఆ నది అలా వయ్యారంగా వెళుతున్నది. కుపితయైన ఆ ప్రమదను తన చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియుని వలె నదీ తీరమున కలిగినటువంటి చెట్ల కొమ్మలు జలమును తాకుతూ వంగి ఉన్నాయి. ప్రవాహమును అడ్డగించుచున్నావా అన్నట్లు శోభిల్లుతూ ఉన్నాయి. ప్రియసఖులు వారించి నచ్చచెప్పగా ప్రసన్నురాలైన తన ప్రియుని చేరుటకు వెనుదిరిగిన కాంతవలే చెట్లు అడ్డము రాగానే, కొమ్మలు అడ్డగించగానే ఆ నది అలా వెనుకకు తిరగటం, వెనుదిరిగిన కాంతవలే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన ఆ నది ఆనందాన్ని కలిగించింది కపివరునికి. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములైన పక్షుల గుంపులతో కూడిన పద్మ సరస్సులను చూచారు. అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను అంటే ఒక సరస్సును చూచారు. ఒక సరస్సును ఆ మహానుభావుడు చూచాడు. అది మణిమయ సోపానములతో ముక్త అచితములైనటువంటి శోభిల్లుతూ, దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యాన్ని కొలుపుతూ వివిధ వనములు కనపడుతూ ఉన్నాయి. విశ్వకర్మ చేత నిర్మితములైన మహాప్రాసాదములు ప్రకాశిస్తున్నాయి. అది విచిత్రమైనటువంటి వనములతో అన్ని వైపుల చక్కగా అలంకృతమై శోభిల్లుతున్నది. అచ్చటి వృక్షములలో కొన్ని పుష్పఫల భరితములై ఉన్నాయి. అవి పెక్కు లతావితానములతో, బంగారు వేదికలతో కనబడుతూ ఉన్నాయి.
హనుమంతుడు ఒక సింసుపా వృక్షాన్ని చూచాడు. దాని చుట్టూ ఆకులు లతలు అల్లుకొని ఉన్నాయి. అది బంగారు వేదికలతో పరివృతమై ఉన్నది. అచ్చటి వివిధ ప్రదేశములను, కొండలను, సెలయేళ్లను అగ్నికాంతులు వెలజిమ్ముతూ బంగారు వన్నెకల ఇతర వృక్షములను హనుమంతుడు సందర్శించారు. మేరు పర్వత ప్రభలు, ఓహో, సూర్యుని యొక్క దివ్యకాంతులు, ఆహా, బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లుతున్న మారుతి అసలే ఆంజనేయ స్వామి బంగారం. ఇంకా బంగారు కాంతులు ఆంజనేయ స్వామి వారి మీద పడుతూ ఉంటే బంగారపు ఒక శుద్ధ ఎలా ఉంటుందో బంగారపు దేహకాంతి గల ఆంజనేయ స్వామి వారు ప్రకాశించారు. ఆ సింసుపా వృక్షమునకు చుట్టూ కాంచన తరువులు ఉన్నాయి. సింసుపా వృక్షమునకు చిరు గంటలు అమర్చి ఉన్నాయి. చిన్ని చిన్ని చిరుగాలులు వీస్తూ ఉంటే కొమ్మలకు కట్టినటువంటి గంటలు గణగణ గణగణ మురుగుతున్నాయి. ఒక ఆనందం. అశోకవనిలో వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు. ఋతువులు నిత్య వసంతములీనుతూ ఉంటాయి. వాయుదేవుడైనా మెల్లగా వీచవలసిందే. అందము కొరకై సింసుపా వృక్షములో కట్టబడినటువంటి కొమ్మలకు వ్రేలాడుతున్న చిరు గంటలు నిర్విరావంగా ధ్వని చేస్తూ ఉన్నాయి. సింసుపా వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసి ఉన్నాయి. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరంగా ఉన్నది. దట్టమైన ఆకులతో అరరారుచున్న సింసుపా వృక్షము యొక్క అగ్రభాగానికి ఆంజనేయ స్వామివారు ఒక్కసారి అలా ఎగిరారు ఆనందంగా. అవన్నీ చూచి అనుకుంటున్నారట మహానుభావుడు, దుఃఖం కలిగింది. ఎక్కడ ఉన్నది తల్లి? రాముని దర్శించుటకై ఎదురు తెన్నులు చూచుచూ అటూ ఇటూ సంచరించడి వైదేహి దైవవశమున గనక ఇక్కడకు వచ్చినట్లయితే, ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆమె నా కంటికి గనక కనపడితే ఎంతటి ఆనందం కలుగుతుంది అని ఆంజనేయ స్వామి భావించారు. దుర్మార్గుడైన రావణుని చేత రక్షింపబడుతున్న ఈ అశోకవనం సంపెంగ చెట్టతో, చందన వకుల వృక్షములతో అలంకృతమై వర్ణనాతీతమై రమ్యంగా కనబడుతున్నది. రావణాసురుడు దుర్మార్గుడే అవ్వచ్చు, అశోకవనము చాలా బాగున్నది మనస్సులో అనుకున్నారట. పక్షిగణములచే సేవింపబడుతున్న ఈ పద్మసరస్సు కూడా మిక్కిలి మనోహరంగా ఉన్నది. శ్రీరామ పత్ని అయిన జానకి తాపము చల్లార్చుకొనడానికి ఇలాంటి సుందరమైన ప్రదేశంలో ఉంటుంది. అంతేకాని అలాంటి కామాంధులలో ఉండదు నిశ్చయించుకుంటున్నారు మహానుభావుడు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనటువంటిది. ఆమె వనసంచారము కలిగినటువంటి దక్షురాలు. పువ్వులనిన, పూతీవెలనిన, ఇలాంటి కోకిల ధ్వనులు, ఇలాంటి ప్రకృతి సీతమ్మకు మహా ఇష్టం. అందుచేతనే జానకి ఇలాంటి ప్రదేశంలోనే ఉండవచ్చు. అందమైన నేత్రములు కలది, శ్రీరాముని ఛాసతో కృంగి కృషించిపోవుచున్నది. ఈ వన విషయములను బాగుగా ఎరిగినటువంటిది పూజ్యురాలు అయిన సీతామహాదేవి ఈ వనమునందు తప్పక ఉండవచ్చును నిశ్చయించుకుంటున్నాడు మహానుభావుడు. శ్రీరామునికై పరితపించుచున్న 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాసమునకే అంగీకరించినటువంటి తల్లి తప్పనిసరిగా ఇక్కడే ఉంటుంది. జనకసుత శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతామహాసాధ్వి. ఆమె యొక్క గుణగణములు ఎలా ఉంటవి అంటే, వనములు అన్నా ఇష్టం, పుష్పములు అంటే ఆదరం ఎక్కువ, శ్రేష్టమైన దేహము కలది, అక్షయ యవ్వన సంపన్నురాలు. ప్రాతఃసంధ్యాకాలమునందు గమనించి పవిత్ర జలములను నదీతీరమునందు స్నాన సంధ్యాదులకై తప్పక ఇక్కడికి వస్తుంది. సంధ్యా సమయంలో రామచంద్రమూర్తిని ప్రార్థన చేయడానికి నదీ తీరము డాయునని, అన్ని విధములా అనువైనదని లలిత కుసుమ లత సీతను కానక మారుతి సూకిస్తూ ఉన్నారు. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్యమైన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు కలిగినటువంటిది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికి అన్ని విధములా తగినటువంటిది. చంద్రబింబానన అయిన ఆ దేవి బ్రతికి ఉన్నచో పవిత్ర జలములు గల ఈ నదీ ప్రదేశమునకే తప్పక వస్తుంది, అనుమానము లేదు. మహాత్ముడైన హనుమంతుడు ఇలా ఆలోచించి శ్రీరామపత్ని దర్శనమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించి ఉన్న దట్టమైన ఆకుల మధ్య దాగినటువంటి వాడై
నలువైపుల పరికించి పరికించి చూడసాగినారు స్వామి. ఇది వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 14వ సర్గము సమాప్తము.